హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జాబ్ 365 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, ఈ జాబ్లో సెలెక్ట్ అయినట్లయితే మనం 2 తెలుగు రాష్ట్రాల్లోనే వర్క్ చేసుకోవచ్చు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ. ఎందుకంటే ఈ సంస్థలన్నీ కూడా ఈ ఏరియాలోనే ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. అయితే ఇవి కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినవి, పర్మనెంట్ జాబ్స్. శాలరీ కూడా చాలా హైలో ఉంటుంది. 1,20,000 రూపాయల పైన ఉంటుందన్నమాట శాలరీ. సో వన్స్ మనం సెలెక్ట్ అయినట్లయితే మరి మనం వెనక్కి తిరిగి చూసుకోవక్కర్లేదు. 10 ఇయర్స్లో మన శాలరీ కూడా 2 lakhs వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే ఈ జాబ్స్ ఇచ్చేటువంటి సంస్థ ఏంటి, మనకి సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మొత్తం అన్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్ 5,000 సబ్స్క్రైబర్ మైల్ స్టోన్కి చాలా దగ్గరలో ఉంది. వీడియో చూసిన వారందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసుకోండి. అంతేకాక కింద డిస్క్రిప్షన్లోని అప్లై లింక్స్ అన్నీ ఉన్నాయి. సో మీరు అప్లై చేసుకోవాలంటే ఈ నోటిఫికేషన్ వెంటనే అప్లై లింక్ పై క్లిక్ చేసి ఈ జాబ్కి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి అవసరమైతే. ఓకేనా? ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఈ జాబ్లో సెలెక్ట్ అయినట్లయితే మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద అపాయింట్ అవుతాం అనమాట. స్టార్టింగ్లోని కొన్ని నెలల అబ్జర్వేషన్ తర్వాత మనం అసిస్టెంట్ గ్రేడ్ 2 కింద ప్రమోషన్ పొందుతాము. సో ఇందులో ఏంటంటే మనకి బేసిక్ పే అనేది 40,000 రూపాయలు ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. దీంతో పాటు డియర్నెస్ అలవెన్సెస్ ఉంటాయి, తర్వాత హెచ్ఆర్ఏ ఉంటాయి, తర్వాత 20% మినిమం బేసిక్ పే పైన పెర్క్స్ అండ్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా ఇచ్చారు చూడండి, బేసిక్ పేతో పాటు డిఏ, హెచ్ఆర్ఏ ఉంటుందని. ఆ తర్వాత మనకి 33% పెర్క్స్ అనేవి ఉంటాయట బేసిక్ పే మీద. అవేంటంటే పిఎఫ్, గ్రాడ్యుటీ, మెడికల్ ఫెసిలిటీస్, ఇలా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఏమేమైతే బెనిఫిట్స్ ఉంటాయో అన్ని అలవెన్సెస్, బెనిఫిట్స్ మీకు కూడా వస్తాయి అనమాట. సో ఇటువంటి జాబ్స్ అయితే ఎవరు మిస్ చేసుకోరు కదా. అయితే ఎన్ని పోస్టులు మనకి వేకెన్సీ ఉన్నాయి, ఎవరెవరిని సెలెక్ట్ చేస్తారో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అన్నీ ఇప్పుడు చూద్దాం రండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ నోటిఫికేషన్ అనేది మనకి BDS, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనే సంస్థ నుండి రిలీజ్ అయింది. సో ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేస్తుంది అనమాట. సో ఈ ఆఫీస్ అనేది మనకి గచ్చిబౌలి, హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్లో మెయిన్ కార్పొరేట్ ఆఫీస్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ భారత్ డైనమిక్స్ లిమిటెడ్ అనేది మన డిఫెన్స్కి సంబంధించి, అంటే ఎయిర్ ఫోర్స్, నేవీ, మిలిటరీకి సంబంధించినటువంటి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, తర్వాత వెపన్స్, లాంచర్స్, అండర్ వాటర్ వెపన్స్, డెకాయ్స్, టెస్ట్ ఎక్విప్మెంట్ మొదలైన వాటన్నింటిపైన వర్క్ చేస్తుందన్నమాట. అయితే ఈ సంస్థ యొక్క కార్పొరేట్ ఆఫీసెస్ హైదరాబాద్లో ఒకటి ఉంది, ఇప్పుడు చెప్పింది గచ్చిబౌలి దగ్గర. తర్వాత కాచిగూడ యూనిట్ ఉంది ఒకటి హైదరాబాద్లో. తర్వాత బానూర్ యూనిట్ సంగారెడ్డి డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ విశాఖపట్నం ఏపీలో ఉంది. ఇబ్రహీంపట్నం యూనిట్ రంగారెడ్డి డిస్టిక్లో ఉంది. తర్వాత లైసెన్స్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. ఇంకా నెక్స్ట్ మనకి దగ్గరలోని అప్కమింగ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఝాన్సీలోని ఉన్నదనమాట, ఉత్తరప్రదేశ్ స్టేట్లోని. సో ఇలా మనకి మెయిన్గా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ బ్రాంచెస్ ఉన్నాయి. సో మనం సెలెక్ట్ అయినట్లయితే ఇక్కడే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్, మొత్తం వేకెన్సీస్ ఎలా ఉన్నాయో చూద్దాం. MT ఎలక్ట్రానిక్స్ గ్రేడ్ 2 32 పోస్టులు ఉన్నాయి. అదే MT మెకానికల్ 27 పోస్టులు, ఎలక్ట్రికల్ అయితే 6 పోస్టులు, MT కంప్యూటర్ సైన్స్ 4 పోస్టులు, MT మెటలర్జీ 1 పోస్టు, MT కెమికల్ 1 పోస్టు, సివిల్ 2 పోస్టులు, ఫైనాన్స్ 5 పోస్టులు, హ్యూమన్ రిసోర్స్ 2 పోస్టులు ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్లియర్గా ఇచ్చారు, బేసిక్ పే 40,000 to 1,40,000 వరకు ఉంటుందని. ఎవ్రీ ఇయర్ 3% ఇంక్రిమెంట్ కూడా జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే మనకి 15.55 lakhs మనకి మన మీద ఖర్చు చేస్తారనమాట ఈ MT ట్రైనింగ్ కింద. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఇచ్చారు మనకి 25/11/2025కి క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. మనకి టోటల్గా ఈ MT ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీకి ఓపెన్ కేటగిరీలోనే 27 సంవత్సరాల లోపు ఉండే వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు. OBC అయితే 30 years, అంటే 3 years ఏజ్ రిలాక్సేషన్. SC STకి 5 years కాబట్టి 32 years వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. మనకి ఇప్పుడు ఫస్ట్ MT ఎలక్ట్రానిక్స్ అయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట. ఇంజనీరింగ్లోని 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసి ఉండాలి. ఎలక్ట్రానిక్ డిసిప్లిన్లోని ఇంజనీరింగ్ కంప్లీట్ అవ్వాలన్నమాట. సో ఈ విధంగా ప్రతి పోస్ట్కి మనకి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి ఇంజనీరింగ్లోని. ఆ తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు మినిమమ్ 60% మార్క్స్ అనేవి గెయిన్ చేసి ఉండాలన్నమాట ఇంజనీరింగ్లోని. సో ఓపెన్ కేటగిరీ, OBC వాళ్ళకి. అదేవిధంగా SC ST క్యాండిడేట్స్ అయితే 55% మార్క్స్ గెయిన్ చేస్తే అప్లై చేసుకోవచ్చు. సో మినిమం 60% ఉంటే కానీ మనకి ఎలిజిబుల్ కావు ఈ జాబ్స్కి. 59.99 వచ్చినా సరే కూడా రౌండ్ ఆఫ్ అనేది గట్ట చేయకన్నా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారనమాట. ఖచ్చితంగా 60% మార్క్స్ అనేవి ఉండాలని చెప్తున్నారు వాళ్ళని నోటిఫికేషన్లో. సో ఇదిగోండి ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ మాస్టర్స్ డిగ్రీలోని 59.99% విల్ నాట్ బీ కన్సిడర్డ్ యాజ్ 60%. సో మనకి 60 అంటే 60 దాటి ఉండాలి. సో ఈ లోపు 0.01% తక్కువ ఉన్నా కూడా
ఎలిజిబుల్ కావు. సో ఒక్కో డిసిప్లిన్లోని ఏ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ పోస్ట్కి అయితే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ డిజైన్ అండ్ టెక్నాలజీ, అప్లైడ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఇలా ఇచ్చారనమాట. ఇంకా మెకానికల్కి కూడా అన్ని రకాల డిసిప్లిన్స్ ఇచ్చారు. తర్వాత కంప్యూటర్ సైన్స్కి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయాలి. కెమికల్కి అయితే కెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ అండ్ ఎలక్ట్రోకెమికల్ ఇంజనీరింగ్, కెమికల్ టెక్నాలజీ. ఫైనాన్స్కి అయితే CA, ICWAI, MBA చేసి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫైనాన్స్ డిసిప్లిన్లో 2 years చేసి ఉండాలి. సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే మనకి ఈ జాబ్స్కి స్టార్టింగ్లోని రిటర్న్ టెస్ట్ పెడతారు, లేదా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. సో ఇందులో ఎలిజిబుల్ అయితే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి సెలక్షన్ అనేది చేస్తారనమాట. సో మీకు అడ్మిట్ కార్డ్ అనేది అప్లికేషన్ చేసుకున్న తర్వాత అడ్మిట్ కార్డ్ వచ్చింది అంటే మీరు ఎగ్జామినేషన్కి సెలెక్ట్ అయినట్లు. సో అడ్మిట్ కార్డ్ అనేది మీరు మీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. సో ఎగ్జామినేషన్ మనకి ఏంటంటే 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయన్నమాట పార్ట్ 1లోని. సో 100 మార్క్స్కి ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. తర్వాత పార్ట్ 2లోని 50 మార్క్స్ ఉంటాయి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇందులో జనరల్ యాప్టిట్యూడ్ లాంటి క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందన్నమాట మనకి 0.25 అనేది. సో ఎగ్జామినేషన్ రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా రాయాలి, లేదంటే 4 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ అనేది ఎగిరిపోద్ది. అయితే ఫైనల్గా మనకి మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పైన వచ్చే మార్క్స్లో 85% వెయిటేజ్ తీస్తారు. అదే ఇంటర్వ్యూ పైన 15% వెయిటేజ్ తీస్తారు. సో ఈ రెండింటి కాంబినేషన్తో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళని మనకి ఫైనల్గా సెలెక్ట్ చేస్తారనమాట. సో ఇది మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎలా ఉంటాయంటే మనకి అహ్మదాబాద్, గాంధీనగర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, గౌహతి, హైదరాబాద్ మెయిన్ మనకి లోకల్లోని, కోల్కతా, లక్నో, ముంబై, త్రివేంద్రం అండ్ విజయవాడ మనకి ఆంధ్రప్రదేశ్లోని. సో ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, హైదరాబాద్ 2 ఉన్నాయి. తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాదు, ఆంధ్ర వాళ్ళకైతే విజయవాడ. సో అందరూ హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఎలా ఉంటుందంటే మనకి 500 రూపీస్ అనేది ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది మనకి ఓపెన్ కేటగిరీ, EWS, OBC క్యాండిడేట్స్కి. అదే SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే ఫీజు అనేది లేదనమాట. ఎగ్జామ్షన్ ఇచ్చేస్తారు. సో ఫీజు ఎగ్జామ్షన్ ఇచ్చారు కాబట్టి అప్లై చేయడం వల్ల తప్పు లేదు. శాలరీ కూడా ఎక్కువ. పర్మనెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఆంధ్ర, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు, అప్లై చేసుకోవచ్చు. మంచి జాబ్స్ ఫ్రెండ్స్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి అప్లై చేసుకోండి. లింక్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవాలన్నా సరే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.